అంటే ఆశలు ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అందుకే కీర్తన 42వ అధ్యాయంలో ఏముందంటే, దుబ్బి నీటి వాకుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నేను, దేవా ఒక అందమైన అమ్మాయి కొరకు నేను ఆశపడుతున్నాను, అందమైన అబ్బాయి కొరకు నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకోవాలి, తప్పులేదు. ఏది మీరు కావాలంటే అది మీరు దేవుణ్ణి అడగాలి. ఆశలు, ఆస్పిరేషన్ ఆల్సో ఇంపార్టెంట్. ఆశలు మీరు నాలుగవదిగా ఎబిలిటీ, సామర్థ్యత, మన యొక్క కెపాసిటీ, సామర్థ్యత ఏ విధంగా మనం కలిగి ఉన్నాం. ఎబిలిటీ ఉన్నప్పుడు మన ఆశ ఉంటాయి, మన ఆశలు ఉన్నప్పుడు మన వైఖరి ఉంటుంది, మన వైఖరి ఉన్నప్పుడు మనము ఆ గురికి ఆ గోల్కు మనం రీచ్ అవుతాం. కనుక ఇవి జీవితంలో చాలా ఇంపార్టెన్స్. మరి సంఘానికి, సమాజానికి ఎంతో విలువైనటువంటి వారు ఈ యవనస్తులని. ఇంత మట్టుకు ఇది ఓన్లీ అబౌట్ యంగ్స్టర్స్ ఇంట్రడక్షన్. సో I come to the lessons. పాత నిబంధన పాఠంలో మనం చూస్తే